బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు జన్మభూమి సభలో రసాభాస నెలకొంది. టీడీపీ వైసీపీ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ పేదలకు ఏమీ చేయలేదని వైసీపీ పెనమలూరు సమన్వయకర్త పార్థసారథి అనడంతో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు. ఇరువురు నేతల వాగ్వాదంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ ఫోన్లో సిద్ధంగున్నారు. జయరాజ్, కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మభూమి సభ వైసీపీ టీడీపీ నాయకుల విమర్శలతో ఉద్రిక్తత ఏర్పడినట్టు కనిపిస్తోంది. అక్కడ ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి జయరాజ్. పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉయ్యూరులో గ్రామ సభ రసాభాసగా మారింది. టీడీపీ వైసీపీలు ప్రతి సవాళ్లు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి పథకాలు ఏవి కూడా లబ్ధిదారులకు చేరటం లేదు. లబ్ధిదారులకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రభుత్వం విస్మరించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించిందని చెప్పేసి వైసీపీ సమన్వయకర్త అదేవిధంగా మాజీ మంత్రి పార్థసారథి అనడంతో వివాదం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరిగింది. రెండు వర్గాలు కూడా దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. పూర్తి స్థాయిలో అసందర్భంగా జరిగినటువంటి ఈ సమావేశం చాలా అసందర్భంగా ముగిసింది. అక్కడ ఉన్న పోలీసులు రెండు వర్గాలను కూడా నిలుపుదల చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదు, ఇళ్లు కట్టించలేదు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని చెప్పేసి వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా టీడీపీ నేతలందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువగానే చేసింది, వైసీపీ కావాలని రాజకీయ ప్రయోజనాలతో చేస్తుందని చెప్పేసి రెండు వర్గాలు కూడా బాహాబాహికి దిగబోయారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ మోహరించి రెండు వర్గాల్ని సమన్వయం చేసి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో అక్కడ బోడే ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అదేవిధంగా ఎమ్మెల్సీ రాజేందర్ ప్రసాద్లు కూడా అక్కడ పూర్తి స్థాయిలో వారి బలగాలు వారి అనుచరులు కూడా పూర్తిగా వైసీపీ పైన తిరగబడేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి వైసీపీ నేత పార్థసారథి వర్గీయులు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం ఉద్రిక్తమైనటువంటి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితి ఒకనొక సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంటూ పోలీసులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలు కూడా సమన్వయం చేశారు. థ్యాంక్ యూ జయరాజ్. చాలా మంది చూశాను.